హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. ఈరోజు మన రైడ్ వచ్చేసి కుస్రంపల్లి వాటర్ ఫాల్స్. ఇది మన మొగడంపల్లి దగ్గరలో ఉంది. మేము ఇప్పుడు జైరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుండి 35 కిలోమీటర్స్ ఉంది. మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తా, లొకేషన్కి ఎలా రీచ్ అవ్వాలో. జైరాబాద్ దగ్గరలో ఇంకో వాటర్ ఫాల్ ఉందని అసలు నాకు తెలియదు. ఎత్తిపోతల వాటర్ ఫాల్ ఒకటే అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ శ్రీకాంత్ వెళ్ళాడు లాస్ట్ వీక్, అతను చెప్తే ఈరోజు వెళ్తున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఎలా వెళ్ళాలనో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు జైరాబాద్ నుంచి స్టార్ట్ అయినాక స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న రోడ్లోకి వెళ్ళాలి. మొగడంపల్లి రోడ్ ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మొగడంపల్లి వరకు. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంటుంది. మొత్తం రోడ్ మాత్రం బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు మేమున్నది ఈ ఊరు పేరు గోవింద్పూర్. మనం ఎత్తిపోతలు వెళ్ళాలంటే ఫస్ట్ ఈ ఊరికే రావాలి. జైరాబాద్ నుంచి ఈ గోవింద్పూర్కి వచ్చి గోవింద్పూర్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఒక వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ పక్క నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఇక్కడ నుంచి ఇదే దారికి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అండ్ ఈ వాటర్ ఫాల్ది వీడియో కూడా నేను చేశాను, రికార్డులు ఇస్తాను చూడండి. అండ్ ఇట్లానే స్ట్రైట్గా వెళ్తే మొగడంపల్లి వస్తుంది. నెక్స్ట్ మొగడంపల్లి వస్తుంది. మొగడంపల్లి తర్వాత మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి వెళ్తే గుట్టంగుట్ట వస్తుంది. మనం ఇప్పుడు అది కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. గుట్టంగుట్ట వీడియో కూడా చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మేమున్నది మొగడంపల్లిలో. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. దానికన్నా ముందే గుట్టంగుట్ట వస్తుంది. గుట్టంగుట్టకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ విలేజ్ తర్వాత సెకండ్ లెఫ్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ లెఫ్ట్ ఒకటి వస్తుంది, ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి సెకండ్ లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే గుట్టంగుట్ట వస్తుంది. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. గుట్టంగుట్ట చేదూటు చాలా మంది వస్తున్నారు. ఫస్ట్ చూశారు కదా అటు నుంచి వెళ్తే గుట్టంగుట్ట. మనం ఆల్రెడీ గుట్టంగుట్ట వీడియో చేసాం. ఆల్రెడీ ఆ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు పైన ఐ కార్డ్ వస్తుంది చూడండి. చించోలి రోడ్లో పోవాలన్నా? చించోలి రోడ్లో పోయినాక కుస్రంపల్లి అని ఉన్నది, తెలుసా కుస్రంపల్లి అని? తెలియదు. చుంచలి రోడ్లో పోగానే ముందు ఇట్లా చుంచలికి ఆ గంటలేక ఒక ఊరు కనిపిస్తుంది. కిందికి ఆ తాండ దాటిన పోవాలి. ఇప్పుడు అట్లా రోడ్ వస్తుంది. 3 కిలోమీటర్ పోతే ఇంట్లో 3 కిలోమీటర్ పోతే అక్కడ రోడ్ ఇట్లా మలుతుంది. ఆ రోడ్తో పోతే సీదా ఆడికి పోతుంది. మస్తు మంది ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక లెఫ్ట్ ఒక రైట్ వస్తుంది. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి గౌసాబాద్ వదిలేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అట్లానే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు తర్వాత నుండి మళ్ళీ మనం ఒక 200 మీటర్స్ వెళ్ళాలి. ఇది కర్ణాటక బార్డర్ బోర్డ్ అనమాట. ఇక్కడ నుంచి దీనికన్నా ముందు మన తెలంగాణ, దీని తర్వాత కర్ణాటక. ఇక్కడ వరకు అందుకే రోడ్ చూడండి. ఇక్కడ కొత్తగా రోడ్ వేసినట్టున్నారు. చాలా బాగుంది, నీట్ వేసినట్టు, లేటెస్ట్ వేసినట్టున్నారు. మేబీ ఇక్కడ నుంచి ఒక 200 or 300 మీటర్స్కి వెళ్ళాలంటే. అతను ఏమన్నాడంటే డౌన్లో ఉంటుంది, కొంచెం డౌన్లో దిగినాక లెఫ్ట్కి వెళ్ళాలన్నాడు. మేబీ ఇదే అనుకుంటుంది. సో లెట్స్ సీ. ఎస్, ఇదేది. ఇక్కడ ఒక మనిషి కూర్చున్నాడు కదా, అతను వెళ్ళండి అంటున్నాడు. స్ట్రైట్గా లెఫ్ట్కి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. బైక్ అయితే మంచిగా వెళ్తుంది.
పర్లేదు బైక్ అయితే పోతుంది, కారు కూడా పోతుంది కదరా. మట్టి రోడ్ అయినా పర్లేదు కానీ బాగానే ఉంది. ఇదేనా అక్కడ చాలామంది వస్తున్నారు లొకేషన్కి. మనం బండి అక్కడ ఆపేసి ముందుకు వెళ్తున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూసేద్దాం. దా నీళ్ళలో మంచి బ్యూటిఫుల్. ఒక నీళ్ళు తక్కువ కూడా సూపర్గా ఉంది.